ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్న అబ్బాయి అంటే అమ్మాయి తండ్రికి పంపిస్తూ 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు నిజంగా చదువుకునే పిల్లలకి కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఏమైనా ఉండాలి. అసలు 10th క్లాస్ కూడా రాలేదు, ఇంటర్ కూడా ఏం కంప్లీట్ అవ్వలేదు. ఒక అమ్మాయిని ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తూ ఏకంగా తండ్రికే పంపించాడంటే వాడు ఎంత దిగజారిపోయాడో. అసలు స్టడీ మీద కూడా అంత పెట్టకుండా తల్లిదండ్రులు భయం లేకుండా వాడు అమ్మాయిలు వీడియోలు తీసి పంపించాడంటే వాడు అసలు మనిషి మూర్ఖుడా. నిజంగా ఆ తండ్రి కాబట్టి ఊరుకున్నాడు. వేరే వాళ్ళు అయితే నార్మల్ కామన్ పర్సన్స్ అయితే ఈ పాటికి చచ్చిపోయేవాళ్ళు కదా. ఎందుకంటే ఒక సమాజంలో ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ దయచేసి ఇలాంటి గలీజ్ పనులు చేసి ఇలా వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి డబ్బుల కోసము అరే నువ్వు చిన్న ఏజ్, నీకు మ్యాక్సిమం 20 years నాలెడ్జ్ కూడా లేదు నీకు. అదే ఇంట్రెస్ట్ స్టడీ మీద పెట్టుంటే నీకు ఎంత ఉండేది? దయచేసి ఏ పేరెంట్స్ కానీ చెప్తున్నా, ఏ దరిద్రుడిని ఎవరిని మీరు బ్లాక్మెయిల్ చేసి తీసుకొని దయచేసి ఉంది. మనకి ఎన్నో చట్టాలు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, దయచేసి వాళ్ళని కలవండి, చెప్పండి. అలా అని చెప్పి వాడు ఏదో బెదిరిస్తున్నాడని డబ్బులు చేస్తున్నాడని చెప్పి మీరు ఇంకా తగ్గుంటే ఆ వీడియోలు ఇంకా దేంట్లో అయినా పోస్ట్ చేయొచ్చు. కాబట్టి దయచేసి పేరెంట్స్కి అందరూ చెప్తున్నాను, ఏ దరిద్రుడైనా ఏ మూర్ఖుడైనా సరే మన జోలికి రావాలంటే ఫస్ట్ అమ్మ పోలీసులు ఉన్నారు, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ అని చెప్పి భయపడాలి. అసలు అమ్మాయికి ఎట్లా పరిచయం అయ్యాడు? అసలు ఫేస్బుక్లో ఫస్ట్ పేరెంట్స్. అసలు అమ్మాయికి 10th క్లాస్ కూడా కాకుండా ఫోన్లు ఎందుకు ఇచ్చారు? ఆన్లైన్లో ఇట్లా చాటింగ్లు చేస్తూ పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఎవడో దరిద్రుడు ఇన్స్టాలో ఫేస్బుక్లో మెసేజ్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ దాకా ఏం చేస్తున్నారు? అమ్మాయిలు అబ్బా ఏదైనా చెప్తే సొల్లు చెప్తే పడిపోతారు. దయచేసి ఏ యూత్ అయినా ఎవరైనా సరే అమ్మాయిలు దయచేసి అమ్మ మీరు చదువుకోండి. మీకు తెలియని వయసు ఒక ఇది అంటారు కదా, ఇదేంటి ఏదో నార్మల్గా ప్రేమిస్తున్నాను అదనో ఇదో మీ సొల్లు మాటలు చెప్పి మిమ్మల్ని పడేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే సొల్లు మాటలకి అబ్బాయిలకి పడిపోకండి. ఒక జనరేషన్ ఒక ఇది అట్రాక్షన్ అలా అనిపిస్తుంది. దయచేసి పేరెంట్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాంటి చెప్పు తీసుకుని తన్నాలి ఫస్ట్. ఎవడో ఒక 9th క్లాస్ చదివే పోరు ఇట్లా చేస్తున్నాడు, తల్లిదండ్రులు ఎందుకు కాముకుంటున్నారు? అది కంపల్సరీ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేయించి అమ్మాయికి కొంచెం స్టడీ మీద ఫోకస్ పెట్టేలాగా ఉండండి. ఇది గట్టుగా ఇంత పబ్లిక్ చేసుకోవద్దు ప్లీజ్ పేరెంట్స్ ఎవరు. ముఖ్యంగా యువత అంటే ఇలాగా చెడిపోవడానికి గల కారణాలు ఏంటంటారు? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్కే అంటారా? ఫోన్లు ఫస్ట్. దయచేసి ఏ స్టూడెంట్స్కి త్వరగా అమ్మ నా ఫోన్ అట్లాగే దయచేసి ఎవరికి ఫోన్స్ ఇవ్వద్దు. ఎవరైనా సరే ఫస్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా స్కూల్కి వెళ్తున్నారా, కాలేజ్కి వెళ్తున్నారా, చదువుతున్నారా లేదా, వాళ్ళు అసలు మైండ్ సెట్ ఎలా మారుతుందని చెప్పి పేరెంట్స్ కొంచెం అబ్జర్వేషన్ చేయండి. ఎంతవరకు డబ్బు 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 పిల్లల జీవితాలు సంకనం అయిపోతున్నాయి అబ్బాయి. ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నాను, దయచేసి ఫోన్స్ పిల్లలకి ఇవ్వద్దు. వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి అంతే. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇది రైట్ కరెక్ట్ తప్పని వాళ్ళకి ఆలోచన వస్తుంది. ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్న అమ్మాయి తల్లిదండ్రులకి 10 లక్షలు ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తాడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అసలు యువత ఎటుపోతుంది అంటారు, ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదలుచుకుంది ఒకటేనండి, ఎలా అయితే మైనార్టీస్కి 2 వీలర్స్ ఇవ్వద్దు అని చెప్పేసి రూల్ ఒకటి తీసుకొచ్చారో, పొరపాటున 2 వీలర్స్ ఇచ్చినా కూడా ఎవరిదైతే ఆ బండి రిజిస్ట్రేషన్ ఉంటుందో, ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళ శిక్ష పడుతుందని చెప్పేసి ఎలా అయితే రూల్ పెట్టారో ఆ రకంగానే పిల్లలకు కూడా క్లియర్ ఒక రూల్ పెట్టాలి. ఎవరికి కూడా బిలో ఇంటర్కి సెల్ ఫోన్స్ అనేది ఇవ్వకూడదు, క్లియర్. ఈవెన్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ సెల్ ఫోన్ యూజ్ చేయాలనుకుంటే ఓన్లీ వాళ్ళ టీచర్స్ రూమ్లో మాత్రమే యూజ్ చేయాలి, క్లాస్ రూమ్లో కూడా యూజ్ చేయదు. ఈ రూల్స్ అనేది క్లియర్గా పెట్టాలి. అప్పుడే పిల్లలు కూడా నేర్చుకుంటారు, మా టీచర్లే సెల్ ఫోన్స్ యూజ్ చేయట్లేదంటే మేము ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ అని చెప్పేసి. ఇప్పుడు టీచర్లు సెల్ ఫోన్స్ పట్టుకొని క్లాస్లో కొద్దిగా లీజ్ పీరియడ్ దొరికినా కానీ దాంట్లో ఏదో స్క్రోలింగ్ చేస్తుండ్రు. ఏది చేస్తుంది టీచర్, ఏదో చేస్తుంది, టీచర్ ఏమో చూస్తున్నాడని చెప్పి మేము కూడా చూద్దాం అని చెప్పి తల్లిదండ్రులను వేధించడము, వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్ తీసుకోవడము, సెల్ ఫోన్ తీసుకొచ్చి ఏవో వీడియోలు చూడడము, దాంట్లో పనికిరాని వీడియోలు చూడడం వల్ల వచ్చిన ఉపద్రవం ఇది అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ వాళ్ళకి తెలియని వయసు అది. సెల్ ఫోన్ అనేది ఒక కొత్త లోకం, ప్రపంచం మొత్తం దాంట్లో కనిపిస్తుంది. అయితే ఇల్లు లేకపోతే స్కూలు అదే ప్రపంచమైన పిల్లలకి ప్రపంచం మొత్తం చూపించేసరికి ఏది మంచో ఏది చెడు అని చెప్పేసి తెలుసుకోలేకపోతున్నారు. ఆ మంచి చెడుల మధ్యలో ఇరుక్కొని ఇటువంటి ఏహేయమైన పనులు అనేవి చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దేని గురించి దిగొచ్చు, లేదా ఆ అబ్బాయితోటే దింపించవచ్చు. ఏది జరిగినా కానీ బ్లాక్మెయిల్ వరకు ఇది వచ్చిందంటే ఎంతటి నీచ ప్రవృత్తి కలిగి ఉంటాడు ఆ అబ్బాయి అలా కలిగి ఉన్నాడంటే వారి పేరెంట్స్ తను ఎంత విచ్చలవిడిగా వదిలేసాడు అన్నట్టు. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే నా కొడుకు అనేది నేను అనుభవించని సుఖాలను అనుభవించాలి, దానికి వారికి ముందే నేను సెల్ ఫోన్ ఇచ్చేద్దాం, వాడికి ఒక ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నాను. కానీ ఆ సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పేసి ఇటువంటి ట్యూషన్ నేర్చుకోవాలి.
ఇటువంటి వచ్చినప్పుడు పేరెంట్స్ అనేది కాకుండా ముందుగా ప్రభుత్వమే కొన్ని రూల్స్ అనేది తీసుకురావాలి. ఏదైతే 2 వీలర్స్ రూల్ పెట్టారో సేమ్ అదే రూల్. ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు ఏ పిల్లాడి చేతిలో కూడా సెల్ ఫోన్ అనేది కనిపించకూడదు, ఏ పిల్లాడి చేతిలో వెహికల్ అనేది కనిపించకూడదు. ఏదైనా అని సైకిల్ మీద పోయి రావాలి, సైకిల్ మీద తిరగాలి అంతే. లేదంటే బస్సు ఎలాగో ఉంది, బస్సులో అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెల్ ఫోన్స్ అనేవి ఓన్లీ అయితే ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల పక్కన ఉన్నప్పుడు యూజ్ చేయాలి, లేదా టీచర్ల సమక్షంలో ఏమైనా డౌట్స్ కావాలనుకుంటే వాళ్ళు చూపించాలి టీచర్లు అంతే. అంతేగాని పిల్లల చేతులకు మాత్రం సెల్ ఫోన్స్ ఇవ్వకూడదు. ఇలా 10 లక్షలు డిమాండ్ చేయడం అంటే ఇప్పుడు 9th క్లాస్లో ఇది ఉన్నానంటే ఇంటర్కి వచ్చేసరికి అక్కడ జూనియర్ లెవెల్ అనేది వచ్చేస్తుంది తనకు. అంటే సీనియారిటీ అనేది డిగ్రీగా వస్తుంది, జూనియర్ లెవెల్లో ఇంకెంత పెరుగుతుంది తెలివి. ఇంటర్ అనేది ఇంటర్మీడియట్ అండ్ ఈడియట్ రెండింటికి మనకు వస్తుంది అది. సో మీ వాడిని మీడియట్గా చూడాలనుకుంటారా లేక ఈడియట్గా చూడాలనుకుంటారా? ఆల్రెడీ 10థ్లోనే ఈ రకంగా ఉన్నాడంటే ఇంటర్కి వచ్చిన తర్వాత ఇంకెలా మారుతాడు, డిగ్రీకి పోతే ఇంకెంత ఘోరాలు చేస్తాడు. ఒకనొక ఎన్టీఆర్ సినిమా చూశాను, దాంట్లో విలన్స్ టార్చర్ పెట్టి అమ్మాయిని చంపేస్తారు. ఎన్టీఆర్ గారికి ఆ ప్రూఫ్ దొరక్క తనే ఒప్పుకుంటాడు నేను కూడా అందులో ఉన్నా అని చెప్పి. అదిగో ఆ రకంగా మారే ఛాన్స్ ఉంది ఆ పిల్లాడు. సో అటువంటి జరగకుండా ఉండాలంటే సెల్ ఫోన్ అనేది గవర్నమెంట్ క్లియర్గా బ్యాన్ చేయాలి, ఒక ఏజ్ పరిమితి అనేది పెట్టాలి, ఆ జీవో తీసుకురావాలి, జీవో పాస్ చేయించాలి. అంటే యువత చెడిపోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటారు? సోషల్ మీడియానే అంటారా, ఎక్కువగా ఫోన్లు అంటారా, ఏమంటారు? కంట్రోల్ లేని సోషల్ మీడియా అండి. ఇప్పుడు సోషల్ మీడియా అంటే మనకు యూట్యూబ్ చూసామనుకోండి, మనకు ఒక పాటలు నేర్చుకునే వాడికి అందులో పాటలన్నీ దొరికిపోతాయి. ఒక వంట నేర్చుకోవాలనుకునే స్త్రీకి అందులో వంటలన్నీ దొరికిపోతున్నాయి. యూట్యూబ్ అంటే ఓన్లీ యూట్యూబ్, ఫేస్బుక్ అని కాదు, సోషల్ మీడియా చాలా పెద్దది. అది మనకు తెలియని వెబ్సైట్లు చాలా ఉన్నాయి. నేను చెప్పేది కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే బాగుపడాలి, నేను పని నేర్చుకోవాలి, ఏదో ఒక పని నాకు వస్తుంది. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కానీ ఆంటీలు అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉండే వెరైటీ వంటకాలు నేర్చుకుంటారు. అది యూట్యూబ్ అనేది ఇస్తుంది, అంత లాభం దాంతో కలుగుతుంది. ఈ పిల్లాడి అనేది ఎక్కడ చెడిపోయిండు? అదే సోషల్ మీడియాతో చెడిపోయిండు. అంటే కంట్రోల్ లేని సోషల్ మీడియా వల్ల పిల్లలు చెడిపోతున్నారు, కంట్రోల్ ఉన్న సోషల్ మీడియా వల్ల కొంతమంది బాగుపడుతున్నారు. ఆ కొంతమంది కోసం అని చెప్పేసి దాన్ని ఉంచాలనా లేక ఇటువంటి వాళ్ళు పాడవుతున్నారని చెప్పి తీసేయాలనా అని నిర్ణయించుకోవాల్సింది గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక రూల్ అనేది తీసుకురావాలి, ఖచ్చితంగా పిల్లల్ని ఆదుకునే చర్య అనేది వాళ్ళే తీయాలి. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా ఒక విధంగా కారణమే అనుకోవచ్చా పిల్లల విషయంలో? ఖచ్చితంగా ఇందులో ఒక విధంగా కాదండి, 100% వాళ్ళదే తప్పు తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఫోన్ ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ పిల్లాడు 10th వరకు ఉన్నాడంటే ఓన్లీ బుక్స్ మాత్రమే ఇవ్వాలి, బుక్స్ ఇచ్చేసి చదువుకోవడం. వాడికి ర్యాంక్ రావట్లేదంటే ఆ ర్యాంక్ రావడానికి ఏం చేయాలి అదే ఆలోచించాలి. ఇప్పుడు ర్యాంకులే కావట్లేదండి మొత్తము. ఇప్పుడు ఒక చాయ్ వాలా అనేవాడు కూడా ప్రధానమంత్రి అయిండు, మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. ఒక చాయ్ వాలా అయినా అంటే రేపు పొద్దున్న పక్కడి బండి పెట్టుకున్నా అని లేకపోతే హోటల్ పెట్టుకున్నా అని ఏది పెట్టుకున్నా బతకడం అనేది ఈజీగా ఉంటుంది. చదువు అనేది జ్ఞానం పెరగడానికి మాత్రమే. సో ఆ చదువు అనేది మన 10th క్లాస్ వరకు ఏదో ఒక విధంగా చదివించాలి. ర్యాంకులు వస్తున్నాయంటే అది మనకు ప్లస్ పాయింట్, ఇంకెక్కువ ర్యాంకులు తెప్పిద్దామని చెప్పేసి. అంతేగాని ఇటువంటి ఇచ్చేసి చెడగొట్టడం అంటే అది తల్లిదండ్రులదే బాధ్యత, తల్లిదండ్రులను శిక్షించాల్సిందే. ఇందులో 10 లక్షలు వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ చేశారంటే వారు ఇవ్వకపోవడం అది వేరే విషయం. వీళ్ళ దగ్గర 20 లక్షలు ఫైన్గా వసూలు చేయాలి, ఆ అమ్మాయి వాళ్ళకి ఇప్పించాలి.